ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కడప కార్పొరేషన్లో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి హైడ్రామా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎట్టకేలకు తనకు కుర్చీ వేయించేసుకున్నారు. కార్పొరేషన్ సమావేశ మందిరానికి గత 2 నెలలుగా తాళం వేసే ఉంది. నేడు కార్పొరేషన్ సమావేశం ఉన్న ఇంతవరకు సమావేశం జరిగే హాల్ తెరవనే లేదు. ఏడాదిగా మేయర్కు సమానంగా వేదికపై తనకు కుర్చీ కావాలని ఎమ్మెల్యే పట్టుబడుతూ వస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎక్స్ అఫీషియో సభ్యులు కార్పొరేటర్లతో పాటే కూర్చోవాలని పాలకవర్గం స్పష్టం చేస్తోంది. అయినా నిబంధనలను అతిక్రమించి కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేశారు కమిషనర్. కుర్చీలు వేసి బయటకు పొక్కకుండా సమావేశ మందిరానికి తాళం వేశారు అధికారులు. గది తాళాలు తీయాలని మేయర్ ఆదేశించినా పట్టించుకోలేదు కమిషనర్. పాలకవర్గం మొత్తం వైఎస్ఆర్సీపీ వారే కావడంతో కార్పొరేషన్పై పట్టు కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి దొడ్డిదారి రాజకీయం చేస్తున్నారు. ఈరోజు 11 గంటలకు జనరల్ బాడీ సమావేశం జరగాల్సింది. తమకు టీడీపీ వారి నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు కార్పొరేటర్లు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కార్పొరేటర్లు ఏమంటున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? మరి కొద్దిసేపట్లో అంటే 11 గంటలకి కార్పొరేషన్ పాలకవర్గ సమావేశం అయితే ప్రారంభం కావాల్సి ఉంది. గత ఏడాది కాలంగా కూడా మేయర్కి సమానంగా వేదిక పైన తనకు కుర్చీ కావాలని చెప్పేసి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పాలకవర్గం స్పష్టంగా చెప్తుంది, నిబంధనలకు విరుద్ధంగా అట్లా ఎక్స్ అఫీషియో సభ్యులందరూ కూడా కార్పొరేటర్లతో పాటు మంత్రులైనా సరే, కేంద్ర మంత్రులైనా సరే ఎవరైనా కానీ కిందనే ఉంటారు. మేయర్ ఏదైతే పాలకవర్గానికి హెడ్గా ఉంటారు కాబట్టి ఆయన అధ్యక్ష స్థానంలో ఉండాలి అనేటువంటిది స్పష్టంగా నిబంధనలు కూడా చెప్తున్నా. అయితే దానికి విరుద్ధంగా తనకి ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పక్కనే కుర్చీ వేయాలని చెప్పేసి గత కొన్నాళ్ళుగా కార్పొరేషన్ సమావేశం కూడా జరగనీయకుండా రచ్చ చేస్తున్న పరిస్థితి అయితే మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు తాజాగా ఏదైతే కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఇటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి, అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే ఏదైతే చైతన్యారెడ్డి, వీళ్ళిద్దరికీ కూడా మేయర్కి ఇరువైపులా కూడా కుర్చీలు వేసి వాటిని ఫిక్స్ చేసేసిన తర్వాత ఏదైతే కార్పొరేషన్ సమావేశ మందిరానికి తాళం వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 2 నెలలుగా కూడా కార్పొరేషన్ సమావేశ మందిరం తాళం వేసే ఉంది. మేయర్ ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా దాన్ని ఓపెన్ చేయనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు 11 గంటలకి సమావేశం స్టార్ట్ కావాల్సింది. ఇంకా ఏదైతే దాని గది తాళాలు అయితే తీయలేదు. ఏదైతే సమావేశానికి 1 గంట ముందు మాత్రమే మేము తీస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఇక్కడ ఉంది కాబట్టి కార్పొరేషన్ మీద పట్టు కోసం అధికార పార్టీ నేతలు నిబంధనలను కూడా బేఖాతరు చేస్తూ అధికారులకి తాము చెప్పినట్టు వినేలాగా చేసుకొని తమకు కుర్చీలు వేయించుకున్నటువంటి పరిస్థితి అయితే కుర్చీ కోసం ఎదుగారు. జిల్లా ఏదైతే దీనికి సంబంధించినటువంటి నగర అభివృద్ధి కోసం పాలకవర్గం బడ్జెట్ సమావేశాలను కూడా జరగనీటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఉంది. మరి కార్పొరేషన్ సమావేశం ప్రారంభమైన తర్వాత ఏదైతే ఎమ్మెల్యేలకి నిబంధనలకు విరుద్ధంగా కుర్చీలు వేశారు కాబట్టి పాలకవర్గం ఎలా స్పందిస్తుంది, మేయర్ ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితుంది. మరోవైపు అయితే ఏదైతే గతంలో కూడా ఎమ్మెల్యే కార్పొరేషన్ సమావేశానికి వచ్చినప్పుడు మంది మాగడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా వేసుకొని లోపల సమావేశ మందిరానికి రావడంతో గత పలుమార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు తమకు రక్షణ కల్పించాలని చెప్పి కోరారు. హైకోర్టును కూడా ఆశ్రయించడంతో హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే కార్పొరేషన్ సమావేశానికి బయట వాళ్ళని ఎవరిని రానివ్వకుండా పక్కాగా బందోబస్తు చేయాలి. దీంతో భారీ ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. 2 DSPలు, భారీగా CIలు, SIలతో మంచి బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరి సమావేశం జరిగే సమయానికి ఎటువంటి పరిస్థితులు మొత్తానికైతే తన ఏదైతే దొడ్డిదారిన ఎమ్మెల్యే అయితే తనకు కావాల్సినట్టు తను కోరుకుంటున్న కుర్చీ అయితే వేయించుకుంది. మరి కార్పొరేషన్ పాలకవర్గం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్.